ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో పరపతి పెరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ నేతలు కేంద్ర మంత్రులకు కూడా ఎప్పుడంటే అప్పుడు మోదీ అమిత్ షాల అపాయింట్మెంట్ దొరకదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడంటే అప్పుడు ప్రధాని మోదీ అమిత్ షాలను కలుస్తున్నారు. తెలంగాణ విషయంలో పవన్ పదే పదే వివాదాస్పద కామెంట్లు చేయడం బీజేపీ వ్యూహమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు జగన్లకు ప్రత్యామ్నాయంగా పవన్ ను బీజేపీ ప్రోత్సహిస్తుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కు ఢిల్లీలో పెరిగిన పరపతి వెనుక ఏపీ రాజకీయాలకు సంబంధించి బీజేపీ వ్యూహం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పవన్ ను ముందు పెట్టి బీజేపీ రాజకీయంగా ఎదగాలని చూస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం చంద్రబాబు పవన్ నాయకత్వంలోని పార్టీలతో కూటమిగా బీజేపీ కొనసాగుతోంది. ఇది ప్లాన్ ఏ కాగా బీజేపీ పెద్దల మధ్యలో ప్లాన్ బి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సొంతంగా ఎదిగేందుకు జనసేన అధినేతను తమలో కలుపుకునే ప్లాన్ బి కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రికే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే మాత్రం పవన్ కు ఎక్కడా లేని ఇంపార్టెన్స్ దక్కుతుంది. నిజానికి 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ ఓట్ల చీలికను నివారించి కీలక పాత్ర పోషించారు. దీనికి గుర్తింపుగానే ఆయనకు మొదటి నుంచి ఢిల్లీలో ప్రత్యేక గౌరవం దక్కుతోంది. అయితే ఈ ఒక్క కారణంగానే ఆయన్ను ఇంతకాలం ఆదరిస్తున్నారా అనే ప్రశ్న కూడా వస్తోంది. బీజేపీ భావజాలానికి జాతీయవాదానికి పవన్ మొదటి నుంచి మద్దతుగా ఉంటున్నారు. బీజేపీ నాయకత్వం సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కంటే పవన్ ను మరింత నమ్మకమైన మిత్రుడుగా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దశాబ్దాలుగా ఇద్దరు నేతలు లేదా రెండు ప్రధాన పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పటికప్పుడు జాతీయ పార్టీలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక ఏపీలో సొంతంగా బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీకి ఒక బలమైన ప్రాంతీయ ముఖ చిత్రం అవసరం. చంద్రబాబు తర్వాత టీడీపీని ఎదుర్కోవాలన్నా లేదా జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలన్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తమకు ఉపయోగపడుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతానికి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ ఏపీలో పవన్ కళ్యాణ్ ను ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగించడం ద్వారా అక్కడ తమ ఉనికిని బలపరుచుకోవాలనే మర్మం బీజేపీ ఆలోచనలో ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అదే వివాదాస్పదం కావడంతో సభ రద్దయింది. కానీ ప్రెస్ మీట్ లో ఘాటు విమర్శలు చేశారు. ప్రాంతీయవాదం వర్సెస్ జాతీయవాదం అనే ధోరణిలో పవన్ మాట్లాడారు. ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించవద్దని, హద్దులు దాటితే దేశానికే ప్రమాదమని కామెంట్ చేశారు. ఇది సహజంగానే తెలంగాణ ప్రజలను తెలంగాణవాదులను రెచ్చగొట్టింది. ఇక తెలంగాణలో వ్యతిరేకత ఎక్కువైతే ఏపీలో సానుభూతి పెరుగుతోంది. అందుకే పవన్ కావాలనే తెలంగాణలో పర్యటించి వేర్పాటువాదం ప్రాంతీయతత్వం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు తనకు అసంతృప్తి కలిగించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ప్రాంతీయవాదం జాతీయవాదం అంటూ బీజేపీ నాయకుడి మాదిరిగానే మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజన జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు
ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధాన అంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇక తెలంగాణ విభజన అంశాలపై అక్కడి రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. పవన్ జాతీయవాదాన్ని ముందుకు తెస్తూ ప్రాంతీయవాదాన్ని విమర్శించడం వెనుక, తరచూ సనాతన ధర్మం అంటూ గొంతు చించుకోవటం వెనుక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించి జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్పేస్ కల్పించే వ్యూహం ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్ల ఓట్లను, అలాగే జాతీయవాదాన్ని ఇష్టపడే వర్గాలను ఆకర్షించడానికి కూడా ఈ వ్యాఖ్యలు దోహదపడవచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది, మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలవు, ఏంటో భయం అనుకుంటా. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. అవర్ జనసేన కమిట్మెంట్ టువర్డ్స్ నేషన్ టు ద హైయెస్ట్ హైట్స్ పాసిబుల్. ఇక్కడికి ఎవరు వచ్చిందాక చెప్పినట్టుగా పవర్, దాన్ని చెప్పింది పవర్, ప్రొటెస్ట్. ఒక రాష్ట్రం విభజించాలన్నా, ఎవరి మీద, దేశం నాయకుల మీద ఎవరి మీద కోపం వచ్చినా, ఒక షహీన్ బాగ్ కావచ్చు, ఎవ్రీవన్ విల్ కమ్ హియర్ అండ్ లాడ్జ్ దే ప్రొటెస్ట్. ఎలాంటి ప్రొటెస్ట్ చేస్తారంటే ఒకసారి దేశాన్ని కూడా, దేశం అంతా అన్ని పనులు మానేసి ఇలా చూసే అంత ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఢిల్లీ ఎయిదర్ ఈస్ నోన్ ఫర్ పవర్ ఆర్ విజిబిలీ ఇట్ విల్ బి నోన్ ఫర్ సమ్టైమ్స్ ప్రొటెస్ట్. But we are here today. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర